యూఎస్ఏ ఇమిగ్రేషన్ అంటే భయమేస్తుందా? నేను కూడా అంతే భయపడ్డాను. ఇమిగ్రేషన్ స్ట్రిక్ట్ గానే ఉంటది కానీ మరీ మనం అనుకునేంత స్ట్రిక్ట్ గా అయితే ఉండదు. యూఎస్ఏలో ల్యాండ్ అవ్వగానే ఫస్ట్ స్టెప్ ఇమిగ్రేషన్ లైన్. ఆ లైన్ లోనే మినిమం 1 to 2 hours పడుతుంది. అంత పెద్ద లైన్ ఉంటది. మీ టర్న్ వచ్చినప్పుడు ఆఫీస్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ మీ I-20 అండ్ పాస్పోర్ట్ అడుగుతారు. సో అవి చూసాక మిమ్మల్ని మెయిన్ గా అడిగే బేసిక్ క్వశ్చన్స్ ఏంటంటే విచ్ యూనివర్సిటీ, విచ్ కోర్స్, హౌ లాంగ్ ఈస్ దిస్ ప్రోగ్రామ్, యూఎస్ఏ కి ఫస్ట్ టైం ఎంటర్ అవుతున్నారా, సో ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్స్ షార్ట్ గా ఆనెస్ట్ గా ఇవ్వాలి. ఓవర్ ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. కొన్ని రేర్ కేసెస్ లో సెకండరీ ఇన్స్పెక్షన్ కి పంపిస్తారు. అది నార్మలే, భయపడాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ డౌట్ అనిపిస్తే రెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేస్తారు. అన్ని కరెక్ట్ గా ఉంటే ఇంకా కొన్ని ఫ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అండ్ దెన్ వెల్కమ్ టు యూఎస్ఏ అంటారు, అంతే. తర్వాత బ్యాగేజ్ కౌంటర్ లో బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని కస్టమ్స్ క్లియర్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేయడమే. సో దెన్ యు ఆర్ అఫీషియల్లీ ఇన్ యూఎస్ఏ. మరీ నాలాగా ఓవర్ లక్ ఉండే వాళ్ళకి కొన్నిసార్లు బ్యాగేజ్ కూడా మిస్ అవుతుంది. నా బ్యాగేజ్ అలానే మిస్ అయింది. తర్వాత ఇప్పుడు 1 or 2 weeks కి నా లగేజ్ ఇంటికి వచ్చింది. యూఎస్ఏకి వచ్చాక ఇక్కడ ప్రాసెస్ మీరే చూస్తారు, ఏం చెప్పక్కర్లేదు అనుకుంటా. ఇంకా దేని గురించి అయినా ఇన్ఫర్మేషన్ కావాలంటే పర్టికులర్ గా కామెంట్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ ఫాలో ఫర్ మోర్ యూఎస్ఏ అప్డేట్స్. బై బై.